మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ నెల 23 నుంచి ఈ రోజు 26 దాకా నేషనల్ గోకాట్ లెవెల్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాం అండి. మా మెకానికల్ డిపార్ట్మెంట్ వారి ఆటోమోటివ్ క్లబ్ ద్వారా ఒక 11 టీంలు విజిట్ చేయడం జరిగింది. 23 నుంచి చాలా మటుకు టెస్టింగ్, ఇవాల్యుయేషన్ ఫేజ్, కాస్ట్, బిజినెస్ ప్లాన్, బ్రేక్ టెస్ట్, యాక్సిలరేషన్ టెస్ట్, ఇలా బోల్డ్ అన్ని టెస్టింగ్ జరుగుతూ ఈరోజు ఫైనల్స్ జరుగుతుంది. దీన్ని కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన పిల్లలకి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్, అసలు ఈ కార్స్ ఏంటి, అట్లా వర్కింగ్స్ ఏంటి, బోల్డ్ అంతమంది ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. సో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఎలాగా ఉంటుంది, రేపొద్దున వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారని మేము కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ 11 టీములది ఇప్పుడు ఫైనల్ ఈవెంట్ జరగబోతుంది. మన అందరం చూస్తున్నాం, కార్స్ అన్ని లైనప్ అయి ఉన్నాయి. సో ఒక 1 అవర్లో ఈ విన్నర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మా స్పాన్సర్స్కి, బయట నుంచి వచ్చిన జడ్జెస్కి, 11 టీమ్స్కి అందరికీ మా తరఫున కంగ్రాచులేషన్స్. 11 కాలేజీల నుంచి టీమ్స్ వచ్చినాయండి. సుమారుగా 5-6 మంది ఒక్కొక్క టీంలో ఉంటారు. ప్రతిదానికి ఒక డ్రైవర్, అది కాకుండా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. సో సుమారుగా 11 టీముల నుంచి ఒక 50 మంది వచ్చి ఉంటారు. సో డ్రైవర్స్తో పాటే ఇది ఒక్క గోకాట్ ఛాంపియన్షిప్ అంటే అందరికన్నా తొందరగా టైం ఫినిష్ చేయడం కాదు, బోల్డ్ అన్ని ఉంటాయి దీంట్లో. అందుకనే 3 రోజుల నుంచి జరుగుతున్నాయి ఈ ఈవెంట్స్.